హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడైతే ఇంకా నేను మంచి విత్తనాలు వచ్చాయి. ఇది పల్లెటూరు కదా, మార్నింగ్ వచ్చేస్తాయి. ఆ మార్నింగ్ వస్తే ఇంకా బాగున్నాయి. ఇక్కడ మా అత్తగారు అయితే కర్రల పొయ్యి అయితే పెట్టారు. మా అత్తగారు కర్రల పొయ్యి అయితే పెట్టారు. కర్రల పొయ్యిలో అయితే ఇంకా నేను ఇవి వేసి బాగా ఉడికిస్తున్నాను. మనము కర్రల పొయ్యి మీద నత్రాలు వైట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కుకింగ్ అంటే కుక్ అయినాక మనకు వైట్ అండ్ వైట్ ఉంటుంది లోపల. అయితే ఇంకా మనం ఇక్కడ పొయ్యిలో కాల్చిన తర్వాత మంచి కలర్, ఎంత మంచి కలర్ అంటే ఎల్లో కలరు, ఈటు ఉంటుంది. పీచు పదార్థం అండి, చాలా హెల్దీ పదార్థం ఇది. అందుకనేసి ఇలాంటివి ఏమన్నా మీకు అందుబాటులో ఉంటే ఇంకా మిస్ చేసుకోకండి. పై నుండి వచ్చేసి కర్రల పొయ్యి ఉందనుకోండి మరీ మంచిది. ఇలాగైతే ఇంకా మనం పొయ్యిలు అయితే ఇంకా బాగా అగ్గి పడిన తర్వాత ఈ అగ్గిలో 2 కర్రలతో పాటు ఉడక మేము ఎంతవరకు మనకు సాధ్యమయ్యేది అయితే అన్నీ పెట్టేస్తున్నాము. మరి ఎక్కువ కాకుండా కొద్దిగా పొయ్యిలో ఎన్ని పడతాయి అన్నీ కొద్దిగా బాగా కుక్ అయిన తర్వాత ఇక్కడ పక్కన బాగా పొయ్యి ఉంది, ఇది ఉంది కంగారు హైదరాబాద్ బాగా బొగ్గు ఉంది ఎక్కువగా. ఆ బొగ్గులు అయితే నేను ఇక్కడే వేసేస్తున్నాను. మనకి ఇలాంటి వల్ల పల్లెటూరులో అయితేనే సాధ్యం అవుతుంది. మనకు సిటీలో అయితే ఇంకా సాధ్యం అవ్వదు. మేము ఇప్పుడైతే ఇంకా వచ్చి ఇక్కడ దగ్గర 4-5 రోజులు పైన అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాము. మాకైతే ఇక్కడ కర్రలపై బాగా ఉంది కదా, అందుకనేసి మేము ఇక్కడైతే ఎక్కువ కుక్ చేస్తున్నాము. ఏవైనా జొన్న రొట్టెలైనా కానీ సరే, ఇంకా కొద్దిగా ఎక్కువగా హెవీగా వంటలైనా కానీ సరే అక్కడే మేము కుకింగ్ చేసుకుంటాము. ఇప్పుడే రాదు, 30 సంవత్సరాల నుండి అక్కడే కుకింగ్. ఎక్కువగా కుకింగ్ మేము కర్రలపై మీదనే యూజ్ చేస్తూ ఉంటాము, వండుతూ ఉంటాము. స్టవ్ పైన జస్ట్ కొద్దిగా కుకింగ్ చేస్తుంటాము. ఇప్పుడు అది బాగా పొయ్యిలో వేసారు కదా, మా అత్తగారు అక్కడ కూర్చున్నారు. తను బాగా కాల్చి తీస్తాను చూడండి. అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు, చూద్దాము. ఇదంతా మా ఇల్లు, మా ఇంటి ముందు మంచి గుమ్మం, పెద్ద గుమ్మము. ఇదే మా ఇల్లు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఇదే మా ఇల్లు. ఈ ఇంట్లోనే నేను చాలా రోజుల వరకు ఉన్నాను. 4 సంవత్సరాల దగ్గర ఉన్నాను ఈ ఇంట్లో నేను. మా ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు ఇదే ఇంట్లోనే ఉన్నాను.
తెచ్చారా నువ్వు